ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకి సంక్రాంతి పండుగ కీడుతో వచ్చింది కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ గాజుల పరిహారాన్ని చేసి తీరాల్సిందే. దీని గురించి మన శాస్త్రాలు పండితులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి తెలుసుకోవాల్సిందే. అయితే ఒక కొడుకు ఉన్నా లేదా ఇద్దరు కొడుకులు ఉన్నా ముగ్గురు కొడుకులు ఉన్నా ఎంతమంది కొడుకులైనా ఉండనివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసి తీరాల్సిందే. 3 నెలల పిల్లవాడి నుంచి 50 సంవత్సరాల మగవారి వరకు కూడా ఈ పరిహారాన్ని ప్రతి తల్లి కూడా చేయాల్సిందే. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వారికి ఉన్నటువంటి గండ దోషాలు తొలగిపోతాయి. అసలు ఈ గండం ఏమిటి అంటే, ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు గండ దోషంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే ఈసారి సంక్రాంతి పండుగతో వస్తున్నటువంటి గ్రహ స్థితిగతులు ఏవి కూడా ఆశాజనకంగా లేవు. ఈ గండ దోషం వల్ల కొడుకులకు కీడు అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మనకు ఈసారి సంక్రాంతి పండుగ పుష్యబహుళ ఏకాదశితో కలిసి వచ్చింది. దానికి తోడు అనురాధ నక్షత్రం. ఈ రెండు ఇలా కలిసి రావడం అనేది అత్యంత ప్రమాదకరమైన రోజుగా చెప్పబడుతుంది. సంక్రాంతి ఇలా గండయోగంతో రావడం కొడుకులకు అనేది చాలా కీడు. మామూలుగా ప్రతి సంవత్సరం సంక్రాంతి అనేది ఎంతో కొంత కీడుతో వస్తుంది, కానీ ఈ సంవత్సరం అనేది చాలా గండంతో అంటే చాలా కీడుతో వస్తుంది. కాబట్టి ఈ పరిహారాన్ని అయితే తప్పకుండా చేయాల్సిందే. ఏముందిలే అని కొట్టిపడేస్తే మాత్రం తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా తల్లులు మగపిల్లల కోసం ఎన్నో నోములు, ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో దాన ధర్మాలు చేస్తే కొంతమంది మగపిల్లలు పుడుతూ ఉంటారు. ఆడపిల్లలు ఉన్నప్పటికీ కూడా మగపిల్లవాడి దారి ఆడపిల్లకి రాదు. తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత మగపిల్లవాడిదే. ఆ ఇంటి పేరు నిలబెట్టాల్సిన బాధ్యత మగపిల్లవాడిదే. కాబట్టి ఇంటికి వారసుడు మగపిల్లవాడు. కాబట్టి ఈ మగపిల్లవారికి ఎక్కువగా గండ దోషాలు వస్తూ ఉంటాయి. అటువంటి మగపిల్లలని ఎప్పటికప్పుడు ఇటువంటి గండాల నుంచి, దోషాల నుంచి తప్పించుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లి మీద ఉంటుంది. అందులోనూ మగపిల్లవాడికి తల్లంటే చాలా ప్రేమ, తల్లికి కూడా మగపిల్లవాడంటే చాలా ప్రేమ ఉంటుంది. ఈ మగపిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా పెరిగే క్రమంలో వీరి మీద జనాల ఏడుపులు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మగపిల్లవాడు పుట్టాడు అంటేనే ఎక్కువ దృష్టి పెట్టేస్తూ ఉంటారు. ఇక మగపిల్లవాడు కాస్త బాగున్నాడు, నవ్వుతున్నాడు అన్నా లేదా బాగా ఆడుకుంటున్నాడు అన్నా సరే, మీ పిల్లవాడు చాలా బాగున్నాడే, బాగా ఎదిగాడే, బాగా హైట్ అయ్యాడే, బాగా లావుగా అయ్యాడే, ఇలా ఇరువు పొరుగు వారు ఎంతో కొంత దృష్టి అనేది పెట్టేస్తూ ఉంటారు. ఇక ఆ పిల్లవాడు బాగా చదివి ఉద్యోగం సంపాదిస్తే, మీ పిల్లవాడు చేతికి అందొచ్చాడు, బాగా చదువుతున్నాడు అని దృష్టి పెట్టేస్తూ ఉంటారు. జనాల ఏడుపులు అనేవి బాగా తగులుతూ ఉంటాయి. తల్లిదండ్రులని కష్టపడకుండా చూసుకుంటుంటే ఇక తల్లిదండ్రులు కష్టం విలువ తెలుసుకుని ఎంత బాగా చూసుకుంటున్నాడు అని చెప్పి ఎక్కువ దృష్టి పెట్టేస్తూ ఉంటారు. ఇలా పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి పెరిగిన ప్రతిసారి, ఎదిగిన ప్రతిసారి కూడా పిల్లవాడి మీద ఎంతో కొంత ప్రభావం అనేది, జనాల ఏడుపు అనేది తగులుతూనే ఉంటుంది. ఈ నరదృష్టి అనేది, ఎదుటివారి దిష్టి చూపులు, ఇవన్నీ కూడా మగపిల్లవాడి మీద ఎప్పుడూ తగులుతూనే ఉంటాయి. అయితే కొంతమంది చూపులు ఎలా ఉంటాయి అంటే అవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఆ పిల్లవారికి కూడా బాగా మంచిగా వారి జీవితం ఉన్నవారికి కూడా ఎదురు దెబ్బ తగలడము, లేదా వారికి వాహన ప్రమాదాలు ఇవన్నీ జరగడము, కొన్ని సార్లు అయితే వారి ప్రాణాల మీదకే వస్తుంది. ఎంతో మంది తల్లులు వాళ్ళ పిల్లల్ని కోల్పోయిన క్షణాలు కూడా ఉన్నాయి. కాబట్టి దృష్టి దోషము, జనాల ఏడుపులు, కీడు అనేది చాలా ప్రమాదకరమైనది. దీనిని ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా తీసుకోకండి. అయితే మగపిల్లవారికి ఎప్పుడూ కూడా స్నేహితులు చెడగొడుతూ ఉంటాము, లేదంటే వారికి లేనిపోని అలవాటు చేస్తూ ఉంటారు. మగపిల్లలకి లేనిపోని చెడు అలవాట్లని అలవాటు చేస్తూ చెడు వ్యసనాల బారిన పడేలా చేస్తూ ఉంటారు స్నేహితులు. అయితే వీటన్నిటిని దూరం చేసుకోవడానికి, ఈ గండ దోషాలు తొలగిపోవడానికి సంక్రాంతి పండగకి చాలా పవర్ఫుల్ అయింది ఇప్పుడు మనం తెలుసుకుందాము. కాబట్టి ఈ ముఖ్యమైన విషయాలు ఎవ్వరు కూడా స్కిప్ చేయకండి. సంక్రాంతి అంటేనే మనకి పెద్దల పండుగ. పెద్దల పండుగ అని ఎందుకు అంటారు అంటే, పితృదేవతలకి తర్పణాలు ఇస్తూ ఉంటారు సంక్రాంతికి. మనకి దేవుడి యొక్క ఆశీస్సులు ఎంత ముఖ్యమో పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా అంతే ముఖ్యము. ఈ పెద్దల యొక్క ఆశీస్సులు మనకి ఎల్లప్పుడూ ఉండడం వల్ల మనకున్నటువంటి ఏలినాటి శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, వాహన గండాలు, ప్రమాదాలు ఇవన్నీ కూడా మనకి తొలగిపోతాయి. అసలు ఈ సంక్రాంతి అంటేనే పెద్దల పండుగ. ఈ సంక్రాంతి పండుగని 3 లేదా 4 రోజులు జరుపుకుంటూ ఉంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. కొన్ని ప్రాంతాలలో ముక్కనుమ జరుపుకోరు. ఈ సంవత్సరం మనకి భోగి 14, సంక్రాంతి 15,
కనుమ 16వ తేదీల్లో వచ్చాయి. సంక్రాంతి పండుగ రోజున పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒకే చోటన కలుస్తూ ఉంటారు. పిల్లలకి సెలవులు ఇస్తూ ఉంటారు. అయితే పిల్లలు చక్కగా గాలిపటాలు ఎగరేసుకోవడం, ఆడవారు పిండి వంటలు చేయడము, రంగురంగుల ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, దానిలో చక్కగా పసుపు కుంకుమ వేయడం, ఇలా చాలా అంగరంగ వైభవంగా ఈ సంక్రాంతి పండుగను అందరూ కూడా కలిసి సంతోషంగా చేసుకుంటూ ఉంటారు. మన తెలుగు పండుగలన్నిటిలో కూడా సంక్రాంతి చాలా పెద్ద పండుగ. అయితే మనం పెద్దలకి పెట్టుకుంటూ ఉంటాము. అంటే సంక్రాంతి పండుగ రోజున కొంతమంది పెద్దలకి పెట్టుకుంటూ ఉంటారు. మరికొందరు కనుమ రోజున వారి పెద్దలకు ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ వండి వారిని పూజించుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం బ్రాహ్మణుడికి మోయినం అనేది ఇవ్వాలి. మోయినం అంటే ఇద్దరు బ్రాహ్మణులకి మనం భోజనం పెట్టినట్టు లెక్క. అంటే బ్రాహ్మణుడికి 2 ఇస్తరాకులు, అలాగే 2 సోలెళ్ల బియ్యం, అంటే మన శక్తికి కొలిదిన మన శక్తి కొలది పెట్టుకోవచ్చు. మీకు వీలును బట్టి పెట్టుకోండి. ఇక కొన్ని ఆహార పదార్థాలు ఉప్పు, కారం, చింతపండు, బెల్లము, కూరగాయలు ఇవన్నీ కూడా మనం బ్రాహ్మణుడికి ఇవ్వాలి. వీటిని స్వయం పాకం అంటూ ఉంటాము. అయితే ఈ స్వయం పాకంలో కూడా కొంతమంది తెలియక కొన్ని వస్తువులు ఇవ్వరు. అయితే ఇలా మనం తెలిసి తెలియక ఇవ్వడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ముఖ్యమైన వస్తువుల గురించి చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. సొరకాయ, అలాగే తోటకూర, నల్ల నువ్వులు, తీపి గుమ్మడికాయ, వీటన్నిటినీ కూడా మనం బ్రాహ్మణుడికి స్వయం పాకంగా ఇచ్చుకోవాలి. వీటితో పాటు తాంబూలంలో స్వయం పాకంతో పాటుగా మనం తాంబూలంలో 116 కానీ లేదా 1116 కానీ మన శక్తి కొలది ఇచ్చుకోవచ్చు. అలా ఇచ్చిన తర్వాత బ్రాహ్మణుడి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చేయడం వలన మనకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ సంక్రాంతి 3 రోజులు కూడా సూర్యుడు రాకముందే, అంటే ప్రాప్తకాలంలోని నిద్రలేచి ఇంటిని వాకిలిని అంతా కూడా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు అలాగే పూలదండలను అలంకరించుకోవాలి. అంటే ఈ పండుగ పర్వదినాలలో మన గుమ్మం అనేది చాలా నిండుగా ఉండాలి. పసుపు కుంకుమలతోటి తోరణాలతోటి చాలా అందంగా నిండుగా ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుంది. ఇక ఈ సంక్రాంతి పండుగకి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఆడవారు మగవారు చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా ఉదయాన్నే నిద్రలేచి ప్రాప్తకాలంలోనే నల్ల నువ్వులని ఒంటికి రాసుకొని 10 నిమిషాలు మర్దన చేసుకుని ఆ తరువాత స్నానం ఆచరించాలి. ఇది మన పూర్వం నుంచి కూడా వస్తున్న ఒక ఆచారం. కొంతమంది ఏంటంటే వీటన్నిటిని కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ వీటి వెనుక ఎంతో విలువైనటువంటి జ్ఞానం ఉంటుంది. వీటిని ఆచరించడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే మనం బ్రాహ్మణుడికి తోటకూర దానం ఇవ్వడం వల్ల మనకుండేటువంటి శని దోషాలు, గండ దోషాలు, అపమృత్యు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మనకి సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే సంక్రాంతి పండుగ రోజున పెరుగుని పండితులకి దానం చేయండి. ఇలా పండితులకి మనం పెరుగుని దానం చేయడం వలన మగపిల్లలకు ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కొంతమంది ఆడవారు మగపిల్లలు పుట్టాలి అని కోరుకుంటూ ఉంటారు. అటువంటి వారు కూడా బ్రాహ్మణుడికి ఆ రోజున వీటిని పెరుగుని దానం చేయండి. ఖచ్చితంగా మగపిల్లలు పుడతారు. ఈ సంక్రాంతి ముందు రోజు భోగి మంటలు వేస్తూ ఉంటారు. ఈ భోగి మంటల్లో మన ఇంట్లో పనికిరాని వస్తువులు, చెక్కకు సంబంధించిన వస్తువులు, పాత వస్తువులు అన్ని వేస్తూ ఉంటారు. ఇలా వేస్తే మన ఇంట్లో ఉన్నటువంటి సకల దరిద్రాలు, అష్ట దరిద్రాలు అన్ని కూడా తొలగిపోతాయి అని మన నమ్మకం. అయితే ఈ భోగి మంటల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ వస్తువులని అస్సలు వేయకండి. దీని వలన ఆ కలుషిత గాలి పీల్చడం వల్ల మనకి చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి చెక్క వస్తువులు, ఇంట్లో పనికిరాని వస్తువులు అన్ని కూడా వేయండి. మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని నెగిటివ్ ఎనర్జీలు అన్ని కూడా తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీస్ అనేవి అలుముకుంటాయి. అలాగే పండుగ రోజున, అంటే సంక్రాంతి పండుగ రోజున మినపతో చేసిన వస్తువులు తినాలి. గారెలు కావచ్చు, మినప సున్నుండలు కావచ్చు, ఇలా మినుముకి సంబంధించిన వస్తువులు ఏమైనా సరే మనం తినాలి. లేదు అంటే ఆ భగవంతుడు మన చేత ఇనుము తినిపిస్తాడట. అంటే మనకి చాలా కష్టాలను ఇస్తాడు అని దాని అర్థము. అలాగే ఈ సంక్రాంతి పండుగ రోజున బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల మన జాతకంలో ఉన్న దోషాలు, ఈ గండ దోషాలు అన్ని కూడా, శని దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి. కొన్నిసార్లు ఈ నల్ల నువ్వులు తీసుకోవడానికి కొంతమంది అస్సలు ఇష్టపడరు, తిరస్కరిస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఈ నల్ల నువ్వులతో పాటు మీరు గుమ్మడికాయని కూడా దానంగా ఇవ్వవచ్చు. లేదు అసలు ఎవరు తీసుకునేవారు లేరు, ఏ బ్రాహ్మణుడు కూడా తీసుకోవడం లేదు మాకు దగ్గరలో ఉన్నవాళ్ళు అంటే, ఈ నల్ల నువ్వులతో పాటు కాస్త బెల్లాన్ని జోడించి
చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంటి చుట్టుపక్కల ఎవరికైనా సరే మీరు పంచిపెట్టండి. ఇలా పంచిపెట్టడం వల్ల తీసుకున్న వారికి ఏమీ కాదు, మీకున్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆ రోజు మర్చిపోకుండా ఎర్ర కందిపప్పుని దానంగా ఇవ్వండి. ఈ ఎర్ర కందిపప్పు రాహుగ్రహ దోషాలు, కుజ దోషాలు ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా మనకి పోగొడుతుంది. అలాగే సంక్రాంతి పండుగ రోజున గోమాతకి మీరు కానీ లేదా మీ పిల్లవాడి చేత గాని కాస్త ఏదైనా ఆహారం తినిపించండి. దీని వలన మీ పిల్లవాడికి ఆయుష్ అనేది పెరుగుతుంది. అలాగే రావి చెట్టు దగ్గర ఒక నేతి దీపాన్ని వెలిగించండి. రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. మీకున్నటువంటి దోషాలు, కష్టాలు అన్ని కూడా గట్టెక్కిస్తారు. అలా మీరు బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. తీసుకొని పక్షంలో నల్ల నువ్వులకు బెల్లాన్ని చేర్చి 8 ఉండలు చేసి ఎవరికైనా సరే పంచిపెట్టండి. ఇలా మీకున్నటువంటి దోషాలు, మీ బిడ్డకున్నటువంటి దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి. అలాగే సంక్రాంతి పండుగకి అసలు ఏ దేవుడికి పూజించాలి అనేది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. అయితే సంక్రాంతి పండుగ రోజున శివపార్వతులు పూజించినట్లయితే మనకు ఉండేటువంటి దోషాలు తొలగిపోతాయి. ఈ సంక్రాంతి పండుగ రోజున ఖచ్చితంగా శివాలయానికి వెళ్లి నల్ల నువ్వులు వేసినటువంటి నీటితోటి శివుడికి అభిషేకం చేసుకోవాలి. దీనితోటి గండాంతర దోషాలు కావచ్చు, మనకున్న సమస్యలు కావచ్చు, దరిద్రాలు కావచ్చు అన్ని కూడా పోతాయి. అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు నల్ల నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి అందులో కొన్ని నల్ల నువ్వులు వేసుకోవాలి. ఇలా మీరైనా చేయవచ్చు, లేదా మీ పిల్లవాడితోనైనా చేయించవచ్చు. ఇలా చేశారంటే మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ కొడుకులకు సంబంధించిన పరిహారాన్ని అయితే ఖచ్చితంగా మీరు సంక్రాంతి పండుగ రోజు చేసుకోవాల్సిందే. ఏ సమయంలో చేయాలి అంటే మనకి మకర సంక్రమణం జరిగిన తరువాత, అంటే సాయంత్రం ప్రదోష సమయంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు ఈ పరిహారాన్ని అయితే చేసుకోవాలి. కాబట్టి మగపిల్లవాడు ఉన్న ప్రతి తల్లి కూడా దీనిని చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా గండ దోషంతో పైగా అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చింది. కాబట్టి ప్రతి తల్లి కూడా దీనిని చేసుకోవాలి. ఈ గండ దోషం అనేది చాలా ఎక్కువగా ఉంది, పైగా మగపిల్లలకి కీడు ఉంది. కాబట్టి ప్రతి తల్లి కూడా దీనిని చేసుకోవాలి. అయితే ఈ పరిహారాన్ని 3 నెలల పసిపిల్లవాడి నుంచి కూడా 50 ఏళ్ల వరకు కూడా చేసుకోవచ్చు. మగపిల్లవాడు ఎంత పెద్దవాడైనా కూడా తల్లికి చిన్నపిల్లవాడే అవుతాడు. కాబట్టి ప్రతి తల్లి కూడా దీనిని చేసుకోవాలి. అయితే సంక్రాంతి పండుగ రోజున చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని మీరు ఇంటిని తుడిచేటువంటి నీటిలో కాస్త కల్లుపు వేసుకుని ఇంటిని తుడుచుకోండి. దీనివల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి అంతా కూడా పోతుంది. అలాగే ఇల్లంతా కాస్త పసుపు నీరు చల్లుకోండి. ఆ రోజున నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకండి. ఆ రోజు ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దలు అందరూ కూడా తలస్నానాన్ని చేసి కొత్త బట్టలు వేసుకునేలాగా చూసుకోండి. కాబట్టి వేలకు వేలు ఖర్చులు పెట్టి బట్టలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. 100 రూపాయలు లేదా 1000 రూపాయలు మీ శక్తి కొలది బట్టలు తెచ్చుకుని పెద్దవారికి చక్కగా తుండు అలాగే వస్త్రాలను పెట్టుకుని అలాగే పూజ చేసుకోండి. ఆ తరువాత దేవుడి దగ్గర కూడా దీపారాధన చేసుకుని ఆ రోజు సంక్రాంతి రోజున 5 గంటల నుంచి 12 గంటల లోపు ఈ పరిహారాన్ని అయితే చేసుకోండి. ఇలా చేయడం వలన మృత్యు దోషాలు, వాహన ప్రమాదాలు, వాహన గండాలు, అలాగే జనాల ఏడుపులు, నరదృష్టి, కొంతమంది అయితే పిల్లలని చూడలేక చేతబడులు కూడా చేపిస్తూ ఉంటారు. దీనివల్ల పిల్లల యొక్క మానసిక స్థితి కావచ్చు, ఆరోగ్య పరిస్థితి కావచ్చు చాలా దెబ్బతింటుంది. వాళ్ళు మనకి తోడుగా ఉండాల్సింది పోయి వాళ్ళకే మనం తోడుగా ఉండాల్సి వస్తుంది. అటువంటి దుస్థితి ఏ తల్లికి కూడా రాకూడదండి. కాబట్టి మీ పిల్లలకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఈ పరిహారం చేయడం వలన మీకు వెంటనే వారి యొక్క ఆరోగ్యం అనేది బాగుపడుతుంది. ఈ పరిహారానికి అయితే మనం ఏమి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అయితే మీ ఇంట్లో 2 మగపిల్లలు ఉండొచ్చు, 1 మగపిల్లవాడు ఉండొచ్చు, 3 ఉండవచ్చు, అంతకన్నా ఎక్కువే ఉండవచ్చు. ఎంతమంది మగపిల్లలు ఉన్నా కూడా ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు. అయితే ఈ పరిహారాన్ని తల్లి చేయాలి. తల్లి దూరంగా ఉన్నప్పుడు అమ్మమ్మలు కావచ్చు లేదా నాయనమ్మలు కావచ్చు చేయొచ్చు. అయితే తల్లి ఈ పరిహారాన్ని పాటించేటప్పుడు చేతులకు ఎరుపు రంగు మట్టి గాజులను వేసుకోవాలి. ఇదైతే బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే ఎరుపు రంగు గాజులు వేసుకుని ఈ పరిహారాన్ని చేస్తే మీ బిడ్డ మీద ఉన్నటువంటి గండదోషాలు వెంటనే తొలగిపోతాయి. ఈ మట్టి గాజులు, ఎరుపు రంగు గాజులు మీ బిడ్డ మీద ఉన్నటువంటి చెడు దృష్టిని, చెడు దోషాలని వెంటనే తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి. అయితే దీనికి మనకి ముఖ్యంగా అన్నం కావాలి. అయితే దీనికోసం ప్రత్యేకంగా వండాల్సిన అవసరం లేదు.
మీరు ఉదయాన్న వండినటువంటి అన్నంలో, నిండుగా ఉన్నటువంటి అన్నంలో ఒక ముద్ద తీసుకుని పక్కన పెట్టుకోండి. అలా తెల్లని అన్నం ముద్దని చుట్టండి. అలాగే ఒక అన్నం ముద్దలో చిటికెడు పసుపు వేసుకుని తర్వాత మరొక పసుపు రంగు లడ్డూలాగా చేసుకుని పసుపు రంగు ఉండని చుట్టుకోండి. ఇలా ఒక చిటికెడు పసుపు వేసుకుని అన్నం ముద్దలో మనం చుట్టుకోవడం వల్ల మన బిడ్డకి మంచుని తీసుకొస్తుంది, చెడుని తొలగిస్తుంది. ఇలా 2 అన్నం ముద్దలు తయారు చేసి పెట్టుకోండి. ఆ తరువాత కొంచెం కుంకుమ వేసుకుని ఎరుపు రంగు అన్నంలో కొంచెం చిటికెడు కుంకుమ వేసుకుని ఎరుపు రంగు అన్నం ఉండని చుట్టుకోండి. ఈ ఎరుపు అనేది నరదృష్టి, గండ దోషాలు, ఈ సంక్రాంతికి వచ్చినటువంటి ఈ కీడు అనేది అన్నిటిని కూడా తొలగిస్తుంది. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ ని తీసుకోండి. ఈ స్టీల్ ప్లేట్ లో మనం ఇందాక సిద్ధం చేసుకున్న తెలుపు అన్నం ముద్దని, పసుపు అన్నం ముద్దని, ఎరుపు అన్నం ముద్దని ఈ 3 ముద్దలు పెట్టుకుని దాని మధ్యలో ఒక కోడిగుడ్డుని పెట్టుకోవాలి. కోడిగుడ్డు అనేది జీవం ఉన్నది కాబట్టి దృష్టి తీసేయడానికి ఈ కోడిగుడ్డు అనేది చాలా నెంబర్ 1 గా పనిచేస్తుంది. ఆ కోడిగుడ్డు మీద కాటుకతోటి ఇంటూ వేసుకోండి. ఆ అన్నం ముద్దల మీద మర్చిపోకుండా 3 అన్నం ముద్దల మీద కూడా మనం నల్ల నువ్వులు పెట్టుకోవాలి. కాసినన్ని నల్ల నువ్వులు వేసుకోండి. ఇలా తీసుకున్నటువంటి దాన్ని మనం బిడ్డని తూర్పు ముఖంగా కూర్చోపెట్టుకోవాలి. అంటే తూర్పు గుమ్మానికి బయట పక్క, అంటే మీ ఇంట్లోని తూర్పు గుమ్మానికి బయట పక్క కూర్చోబెట్టుకుని బిడ్డకి కుడి నుండి ఎడమకి 3 సార్లు, ఎడమ నుండి కుడికి 3 సార్లు ఈ ప్లేట్ నైతే తిప్పేసేయండి. అలా దృష్టి తీసేటువంటి సమయంలో ఈ సంక్రాంతికి వచ్చినటువంటి ఈ చెడు గండ దోషాలు అన్నీ కూడా తొలగిపోవాలి. ఏవి కూడా మా బిడ్డకి సోకకూడదు. అలాగే జనాల ఏడుపులు, దృష్టి, నరదృష్టి అన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుని దృష్టి తీయండి. ఇలా ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే ఎవరికి వారు వేరే వేరే ప్లేట్లో పెట్టి చేసేయండి. ఇలా దృష్టి తీసిన వస్తువుల్ని మనం ఒకరికి వాడిన వస్తువుల్ని మరొక పిల్లవాడికి అసలు ఉపయోగించకూడదు. ఎవరికి వారుగానే 3 ముద్దలను సిద్ధం చేసి దృష్టి తీసేయండి. మరి ఇలా దృష్టి తీసిన పదార్థాలను ఎక్కడ వేయాలి అంటే మనం ఎవ్వరు తొక్కని చోట, అంటే ఏదైనా ఒక చెట్టు మూలనో లేదంటే ఏదైనా పారే నది ఒడ్డునో ఏదో ఒక మూల ఎవ్వరు తొక్కని ప్లేస్ లో వేసేసుకోవాలి. అలా గుడ్డు అనేది పగలకుండా నీటి ప్రవాహంలో వదిలేసేయచ్చు. ఈ విధంగా వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కుని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళాలి. ఆ తరువాత మీ పిల్లవాడిని కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని రావడమో లేదా స్నానం చేయడమో చెప్పమనండి. బట్టలు మార్చుకోవడమో చేయమనండి. ఇలా చేయడం వలన మీకు సంక్రాంతి పండుగ అనేది కీడుతో వచ్చింది కాబట్టి ఈ కీడు దోషాలు అన్నీ కూడా పోతాయి. మీ బిడ్డ మీద ఎటువంటి ప్రభావం అనేది ఉండదు. కాబట్టి మనకి ఎటువంటి ఖర్చు లేనటువంటి ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి. మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా చేసుకోండి. ఎందుకు అంటే మనం ఈ పరిహారం చేయడం వల్ల మనకి పోయేది ఏమీ కూడా లేదు. కానీ మనం వీటిని నమ్మకుండా కొన్నిసార్లు చేయకపోతే దీనివల్ల నష్టపోవాల్సి వస్తుంది. పెద్దలు మనకి ఏది కూడా ఊరికే చెప్పరు. దాని వెనుక ఏదైనా బలమైన కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ పరిహారాన్ని అయితే చేసుకోండి. దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వెంటనే రిప్లై ఇస్తాను. ఇది సంక్రాంతి రోజు చేసుకునేటువంటి పరిహారం అండి. అర్థమైంది కదండి. మరి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుసుకుందాం.